విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అప్పట్లో ఎంత తీసుకున్నారు సార్ మీ రెమ్యునేషన్ అంటే ఫస్ట్ ప్రోగ్రామ్? అంటే ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పటికి కూడా నేను ఓకే 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కొందరు నేనేమంటానంటే మీ ప్రావిజన్ ఎంత ఉందో అంత ఇవ్వండి అని అంటాను. వాడు 5,000 ఇవ్వాలనుకున్నాను అనుకోండి, మనం 10,000 అడిగితే ఇవ్వడు. అవును, అందుకని మీ ప్రావిజన్ బట్టి ఇవ్వండి అని అంటాను. అంటే అలాగా అడిగినప్పుడు కొందరు బాగా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు, ఎక్స్పెక్ట్ చేయనంత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళేమో ఎంతో కొంత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దేనికి కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు. నా లక్ష్యం ఏమిటంటే ఎదురుగా ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచడం, నేను హ్యాపీగా ఉండడం, అది నా గోల్. ఓకే, టీవీ షోస్ లో ఎన్ని చేశారు సార్ మీరు? లెక్క పెట్టలేదండి, చాలా. ఈ 40 ఏళ్లలోనే బోల్డ్ చేశాను. ఓకే, ఫస్ట్ టీవీ షో ఏదొచ్చేది మీకు? దూరదర్శన్లో అండి, దూరదర్శన్ 1978లోని. ఓకే, దూరదర్శన్ అది రాజ్భవన్ రోడ్లో ఉంది. అవును, అప్పుడు చేశాను. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ గా కంటిన్యూ చేశారు, పిలుస్తూ ఉంటాను. చాలా ఛానల్స్ లో వెళ్ళారు. ఓకే, ఒక మ్యాజిక్ మా కోసం చేసి చూపెడతారు? తప్పకుండా. ఓకే, నేను ముందుగా ఏం చేస్తానంటే నా టార్గెట్ అంతా స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ అండి. అచ్చా, వాళ్ళని అసలు మోటివేట్ చేస్తే, పిల్లల్ని మోటివేట్ చేస్తే భవిష్యత్తు అంతా వాళ్ళదే కాబట్టి వాళ్ళకి చాలా జాగ్రత్తగా మనం మోటివేట్ చేయొచ్చు. అందుకని నేనేం చేశానంటే పిల్లలకి ఈ వాల్యూస్ నేర్పడం, మంచి అలవాట్లు నేర్పడం గురించి ఒక మ్యాజిక్ తయారు చేశాను. అది మీకు చూపిస్తాను. ఓకే, నా దగ్గర ఒక 4 పేక మొక్కలు ఉన్నాయండి. ఓకే, 4 పేక మొక్కలు, 1, 2, 3, 4. ఓకే, 4 ప్లేయింగ్ కార్డ్స్. ఓకే, పాలలాగా స్వచ్ఛంగా ఉన్న స్వచ్ఛంగా ఉంది, పాలలాగా స్వచ్ఛంగా ఉన్న 4 స్నేహితులు. ఓకే, అయితే వీళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు, మంచివాళ్ళు అనమాట. అయితే ఒకసారి ఏమైందంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాడు వచ్చి వీళ్ళలో చేరాడు, మా నాగేష్. చేరితే ఈ వీళ్ళ నుంచి ఒకడేం చేశాడంటే, నాకు ఎలాంటి చెడ్డ అలవాటు లేదు, వీడితో స్నేహం చేస్తే ఆ చెడ్డ అలవాటు నాకు కూడా వచ్చేస్తుంది, వద్దు బాబాయ్ వీడితో స్నేహం అని వెళ్ళిపోయాడు. ఓకే, అయితే ఈ ఒక చెడ్డ అలవాటు ఉన్నవాడితో మిగతా వాడు కలిసి తిరుగుతా ఉన్నారు. ఓకే, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు వాడితో కూడితే వీడే వాడవుతాడని ఒక సామెత. అవును, ఆ సామెత ప్రకారం 6 నెలలు కాదు కానీ 6 రోజులు వీడితో కలిసి తిరిగేసరికి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చెడ్డ అలవాటు వచ్చింది. ఓకే, అయితే ఈ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క చెడ్డ అలవాటు వచ్చేసరికి మళ్ళీ కొంతకాలం అయ్యేసరికి ఏమైందంటే 5 చెడ్డ అలవాట్లు ఉన్నవాడు వచ్చి వీళ్ళలో జాయిన్ అయ్యాడు. వీళ్ళలో జాయిన్ అవ్వగానే ఈ ఒక్క చెడ్డ అలవాటు ఉన్నవాడు ఏం చేశాడంటే, నాకు ఒక్క చెడ్డ అలవాటు ఉంటేనే ఇంట్లో పేరెంట్స్ తిడుతున్నారు, స్కూల్లో టీచర్స్ తిడుతున్నారు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తిడుతున్నారు, ఏమిట్రా నీకేం పోయేకాలం అని. అందుకని వీడితో కలిసి తిరిగానంటే 5 చెడ్డ అలవాట్లు వస్తే నా జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది బాబోయ్, వీడితో స్నేహం వద్దు బాబు అని వెళ్ళిపోయారు. ఈ 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడితో మిగతా వాళ్ళు కలిసి తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ 6 నెలలు వాడితో కూడితే వీడే వాడవుతాడన్న సామెత ప్రకారం వీడితో కలిసి తిరిగేసరికి 6 వారాలు మిగతా వాళ్ళకి కూడా 5 చెడ్డ అలవాట్లు వచ్చేసాయి. ఓకే, దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, చెడ్డ వాళ్ళతో దూరంగా ఉండాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయండి. బాగా చదివే వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా బాగా చదువుదామని కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. అలా కాకుండా బాగా చదవకుండా స్కూల్ డుమ్మా కొట్టి పరీక్షలు రాయకుండా ఉండే వాళ్ళని చూస్తే మనం కూడా అలాగే ఉండాలేమో అని అనిపిస్తుంది. అంచేత చెడ్డవాళ్ళకి దూరంగా ఉండండి, చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండండి అనేది ఈ మ్యాజిక్ ద్వారా మనం చెప్తున్నాం. ఓకే, ఇది మామూలుగానే చెడ్డ అలవాట్లు వద్దురా, నీకు మంచి అలవాట్లు నేర్చుకోరా, బాగుండరా అని చెప్తే వాళ్ళు వినరు. ఈ మ్యాజిక్ ద్వారా అయితే వాళ్ళ మనసులో నాటుకుపోతుంది. ఇంకా జీవితంలో ఎప్పుడు చెడ్డతనానికి దగ్గరగా ఉంటారు, చెడ్డ అలవాట్లకి దూరంగా ఉంటారు. ఇది మంచి మెసేజ్. ఈ మెసేజ్ వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది.